మనకి స్కిన్కి సంబంధించి డ్రై స్కిన్కి అయితే ఒకలాగా ఉంటుంది, ఆయిలీ స్కిన్కి అయితే ఒకలాగా ఉంటుంది, లేదు నార్మల్ స్కిన్కి అయితే ఒకలాగా ఉంటుంది. ట్రీట్మెంట్ దేనికి ఏది అవసరమో అనేది చెబుతూ మన డాక్టర్స్ ట్రైనింగ్ ఇచ్చేసి వీళ్ళకి అనాటమీ, ఫిజియాలజీ, పెథాలజీ సబ్జెక్ట్ నేర్పిస్తూ ఎట్ ద సేమ్ టైమ్ ఆ స్కిన్ టైప్ వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఇవ్వాలి అనేది ఒక స్కిన్ మీద ఫుల్ ఐడెంటిఫికేషన్ ఇస్తూ ఈ క్లాసెస్ అనేది స్టార్ట్ చేయటం జరుగుతుందండి. డాక్టర్స్ ఇవన్నీ కూడా నేర్పించినప్పటికీ నాన్ మెడికల్ వాళ్ళకు కూడా నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసేసి వాళ్ళు ప్రాక్టీస్లో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా క్లియరెన్స్గా ఎలా చేయొచ్చు, ఎలా చేయకూడదు అనేది ఉంటుందన్నమాట. లేజర్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఉంటాయి సౌమ్య. లేజర్ ట్రీట్మెంట్స్ ఉంటుంది, తర్వాత హెయిర్కి సంబంధించి కూడా ట్రీట్మెంట్స్ ఉంటాయి, తర్వాత వెయిట్ లాస్ జర్నీ కూడా ట్రీట్మెంట్స్ అనేది నేర్పించడం జరుగుతుంది. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు శ్రీతాస్ మీడియా. నేను మీ సౌమ్య. ఈ మధ్యకాలంలో కాస్మెటిక్ కోర్సులకి చాలా డిమాండ్ ఉంది. అయితే ఈ కోర్సులు నేర్చుకోవడం కోసం చాలామంది స్తోమతకి మించి మరి లక్షలు ఖర్చు పెట్టి కోర్సులు నేర్చుకుంటున్నారు. కానీ శ్రీవేణి ఇన్స్టిట్యూషన్ గుంటూరు వారు మాత్రం ఈ కోర్సుల్ని 50% రాయితీతో అందరికీ అందుబాటులో ఉంచామని చెప్తున్నారు. అంతేకాదు వీళ్ళ దగ్గర చాలా కాస్మెటిక్ కోర్సులు కూడా అవైలబుల్గా ఉన్నాయి అంటున్నారు. మరి ఎలాంటి రకాలైనటువంటి కోర్సులు అవైలబుల్గా ఉన్నాయి, అదేవిధంగా వీళ్ళ దగ్గర ఉండేటటువంటి స్పెషల్ ఆఫర్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈరోజు మాట్లాడేద్దాం. సో వాటన్నిటిని వివరించడం కోసం ప్రస్తుతం మనకి శ్రీవేణి ఇన్స్టిట్యూట్ నుంచి వాళ్ళ మేనేజ్మెంట్ తరపు నుంచి ఒకరు ఉన్నారు. సో మాట్లాడేద్దాం. హలో అండి, హౌ ఆర్ యూ? ఫైన్ మా. మ్యామ్, ఈ రోజుల్లో చూసుకుంటే కాస్మెటిక్ కోర్సులకి చాలా డిమాండ్ ఉంది. సో చాలామంది యంగ్స్టర్స్ కానివ్వండి, చాలామంది ఉమెన్ కానివ్వండి ఈ కోర్సులు నేర్చుకోవడం కోసం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బట్ మనం బయట అబ్జర్వ్ చేస్తే చాలా వరకు చాలా లక్షలు ఖర్చు పెట్టిస్తూ ఉన్నారు వాళ్ళ కోసం. సో ఇక్కడ ప్రొఫెషనల్ డాక్టర్స్తో, సీనియర్ డాక్టర్స్, చాలా ట్రైనీ డాక్టర్స్ రాయితీతో ఇక్కడ కోర్సులు నేర్పిస్తూ ఉంటున్నారు. సో ఎట్లాంటి కోర్సెస్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి? ఇక్కడ వచ్చేమ్మా, ఇప్పుడు మనకి స్కిన్కి సంబంధించి, హెయిర్కి సంబంధించి, వెయిట్ లాస్కి సంబంధించి కూడా కోర్సులు అనేది అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ వీటికి సంబంధించిన లేజర్స్ అన్నీ కూడా ట్రీట్మెంట్స్ అనేది మనం ఎలా చేయాలి, ఏవి చేస్తే ఎలాంటి రిజల్ట్ ఉంటుంది, ఇన్ కేసు ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మెన్షన్ చేసుకుంటూ జాగ్రత్తగా వాళ్ళకి అన్నీ నేర్పించుకుంటూ డాక్టర్సే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇన్ కేస్ మీరు ఈ రోజుల్లో చూస్తున్నారు, లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోగలనే వెంటనే ఆ క్లయింట్ని, ఆ పేషెంట్ ఇంటికి పంపించడం అనేది జరుగుతుంది. సో అప్పుడు ఏంటంటే వాళ్ళు ఏదన్నా వాటర్ కానీ, ఏదన్నా చిన్న అంటే క్లీనింగ్ సెక్షన్ కానీ ఎలా చేసుకోవాలో తెలియనప్పుడు ఏంటంటే అది ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి లేజర్ ట్రీట్మెంట్స్లో. అలానే మనకి స్కిన్కి సంబంధించి డ్రై స్కిన్కి అయితే ఒకలాగా ఉంటుంది, ఆయిలీ స్కిన్కి అయితే ఒకలాగా ఉంటుంది, లేదు నార్మల్ స్కిన్కి అయితే ఒకలాగా ఉంటుంది. ట్రీట్మెంట్ దేనికి ఏది అవసరమో అనేది చెబుతూ మన డాక్టర్స్ ట్రైనింగ్ ఇచ్చేసి వీళ్ళకి అనాటమీ, ఫిజియాలజీ, పెథాలజీ సబ్జెక్ట్ నేర్పిస్తూ ఎట్ ద సేమ్ టైమ్ ఆ స్కిన్ టైప్ వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఇవ్వాలి అనేది ఒక స్కిన్ మీద ఫుల్ ఐడెంటిఫికేషన్ ఇస్తూ ఈ క్లాసెస్ అనేది స్టార్ట్ చేయటం జరుగుతుంది అనమాట. అంటే పూర్తిగా నేర్పించడం జరుగుతుంది ఇక్కడ. సో మనం చూసుకుంటే ఓవరాల్గా చాలా వరకు మెడికల్ స్టూడెంట్స్, నాన్ మెడికల్ స్టూడెంట్స్ ఉంటారు. సో ఈ ఇన్స్టిట్యూషన్లో స్పెసిఫిక్గా మెడికల్ స్టూడెంట్స్ని తీసుకుంటాం అట్లా ఏమైనా ఉందా, లేకపోతే లేదు, నాన్ మెడికల్ స్టూడెంట్స్ కూడా ఈ కోర్సెస్ అవైలబుల్గా ఉందన్నమాట. ఇప్పుడు కాస్మెటాలజీ అంటే కొన్ని మెడికల్ స్టూడెంట్స్ చేసేవి, కొన్ని నాన్ మెడికల్ స్టూడెంట్స్ కూడా చేసుకోవచ్చు. అంటే వర్కింగ్ అనేది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటీకి సంబంధించిన ట్రిక్స్లో ఈ కాస్మెటిక్స్ ఒకటి అనమాట. వీటిల్లో కొన్ని ఏంటంటే ఎఫెక్టివ్ పిఆర్పీలు, జిఎఫ్సీలు, తర్వాత హెయిర్ ప్లాంటేషన్స్ కొన్ని వస్తాయి అన్నమాట. అదేంటంటే మనం కొంచెం మత్తు మంది ఇచ్చేసి చేసేవి ఉంటాయి కాబట్టి వాటి మీద ఐడెంటిఫికేషన్ ఉండడానికి మనం డాక్టర్స్ని తీసుకుంటాము. డాక్టర్స్ ఇవన్నీ కూడా నేర్పించినప్పటికీ నాన్ మెడికల్ వాళ్ళకు కూడా నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసేసి వాళ్ళు ప్రాక్టీస్లో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా క్లియరెన్స్గా ఎలా చేయొచ్చు, ఎలా చేయకూడదు అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు కొన్ని ట్రీట్మెంట్స్ అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాటూస్ ఉన్నాయి.
ఇప్పుడు డాక్టర్సే ఎందుకు చెబుతున్నారు ఈ సబ్జెక్ట్ అంటే వాళ్ళకి కొంత ఐడెంటిఫికేషన్ ఉండదు. ఈ రోజుల్లో ఏంటంటే ఎక్కడైనా చిన్న ఇన్స్టిట్యూట్స్లలో నేర్చుకునేసి రావడం, లేదా వాళ్ళు పూర్తిగా కూడా నేర్చుకోకుండానే ఏదో యూట్యూబ్లో సెర్చ్ చేసేసి ఒక కోర్సు నేర్చుకోవడం ఇటువంటివి చేస్తుంటారు సౌమ్య. అటువంటి టైంలో ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న అంటే ఒక టాటూ వేసేటప్పుడు ఆ ఇంజెక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ సూది అది ఒక పర్సన్కి కూర్చుంది, ఇంకొకరికి కూడా అప్లికేబుల్ చేస్తుంటారు. అప్పుడు ఆ ఎదుటి వ్యక్తి ఏదన్నా డిసీజ్తో ఉన్నట్లయితే పక్కన వాళ్ళకి కూడా స్ప్రెడ్ అవుతాయి. అంటే నవేడేస్లో మీరు చూసుంటారు కొన్ని, అంటే మనం రెగ్యులర్గా కొన్ని కేసెస్ చూస్తాం. ఇన్ఫెక్షన్స్ కాలేజీ అమ్మాయిలకి వచ్చేసి కొన్ని ఎఫెక్ట్స్, ఎయిడ్స్ లాంటివి కూడా స్ప్రెడ్ అవ్వడం లాంటివి కూడా జరిగినాయి. సో ఇదంతా ఎట్లా జరుగుతుంది, వాళ్ళకి ఒక ఐడెంటిఫికేషన్ లేదు. బట్ ఏదో ఇప్పుడు చిన్న కొంచెం బడ్జెట్కి వస్తుంది కదా అని ఏదో కోర్స్ నేర్చుకోవడం, నేర్చుకునేసి తర్వాత దానివల్ల ఎఫెక్ట్స్ ఏంటో తెలియట్లేదు ఫస్ట్ థింగ్. అందుకు మన డాక్టర్స్ ఏంటంటే దీని మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీని గురించి ఒక అవేర్నెస్ చేసేసి వాటిలో ఏంటి ఎఫెక్ట్ ఏముంటుంది, అసలు రిజల్ట్ ఎలా ఉంటుంది, ఎట్లా వాడాలి, ఎలా చేయాలి అనేది ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పార్లర్లలో ఏంటంటే మనం చూస్తుంటాము, ఇప్పుడు హెయిర్ ఫాల్ ఎవరికో ఉంటుంది, లేదా డాండ్రఫ్ ఏదో ఉంటుంది, అది ఒక ఇన్ఫెక్షన్ లాంటిది, అంటే స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది డాండ్రఫ్. సో అదే కోమ్స్తో యూజ్ చేయడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి, తర్వాత హెయిర్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, అంటే నాన్ మెడికల్ అయినప్పటికీ కంట్రోల్ చేసుకోగలుగుతారు వాళ్ళు, బట్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే కంట్రోల్ అవుతుంది అనేది కూడా తెలియాలి కదా. సో అందుకనే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ కోర్స్ అంతా కూడా ఒక డాక్టర్స్ ఆధ్వర్యంలోనే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ కోర్స్ కంప్లీట్ అవ్వడం అనేది జరుగుతుంది. సూపర్ అనమాట. సో ఇందులో నాకు ఒక చిన్న డౌట్ ఉంది. యాక్చువల్లీ వెయిట్ లాస్ అనేది చాలా మంది ఈ రోజుల్లో సఫర్ అవుతున్నారు అండ్ చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నటువంటి ఒక ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. సో ఈ కాస్మెటిక్స్ లో వెయిట్ లాస్ కూడా ఒక పార్టా లేకపోతే సపరేట్ పార్ట్స్? అంటే కాస్మెటాలజీ కోర్స్ లో వచ్చేసి వెయిట్ లాస్ కోర్సెస్ కూడా ఉంటాయి. ఓకే. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కిన్ కి మాత్రమే ఇంప్రూవ్ కావాలి, సో బాడీ కూడా ఉండాలి కదా, బాడీ కూడా ఫిట్గా ఉంటేనే కదా. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు ఒక అమ్మాయి ఒక 100 kgs ఉంది, బట్ ఆవిడ చాలా బ్యూటిఫికేషన్ క్రీమ్స్ అని తర్వాత హెయిర్ అని అన్ని కంట్రోల్ చేసుకుంటా వస్తుంది, కానీ బాడీ అనేది కూడా కంట్రోల్ చేసుకోవాలి కదా ఇక్కడ. సో ఈ బాడీ కంట్రోలింగ్ వల్ల ఏంటంటే ఇప్పుడు మనం చేసే ట్రీట్మెంట్స్ అనేది 100%కి 85% రిజల్ట్ ఉన్నప్పటికీ కొంచెం బాడీ కంట్రోల్ అయితే ఏంటంటే 100లో 95 వరకు రీచ్ అవుతారు. సో వాళ్ళకి ఎటువంటి వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ చేయొచ్చు అనే దానికి కూడా దీనికి కూడా డాక్టర్స్ అవేర్నెస్ తీసుకొని రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయట మనం చూస్తుంటాము, మీరు ఫాస్టింగ్ చేయండి అంటే పూర్తిగా ఫాస్టింగ్, అది లేదంటే ఇప్పుడు డైట్ చేయండి అంటే పూర్తిగా ఏం తినకుండా ఉండడం, అసలుకి ఏమి ప్రికాషన్స్ ఏం తీసుకోకుండా ఉండడం అట్లా ఉంటుంది. కానీ ఇప్పుడు మనం కోర్స్ నేర్పించేటప్పుడు ఇవి ఏ టైంలో ఏ పీరియడ్లో ఎటువంటివి చేయాలి, ఏ టైంలో ఎలాంటివి చేయాలి. అలానే వెయిట్ లాస్కి వచ్చిన వాళ్ళకి ఏదైనా లేజర్ ఇచ్చేటప్పుడు, అంటే ఒక లేజర్ ట్రీట్మెంట్స్ కానీ లేకుంటే కొన్ని ట్రీట్మెంట్స్ ఇచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ అల్ట్రాసౌండ్ చేయిస్తారు. అల్ట్రాసౌండ్ అనేది కన్ఫామ్గా చేయించుకోవాలి. కార్డియాలజీ టెస్ట్ లేకుండా మనం ఏమీ కూడా ఇది చేసుకోవడానికి లేదు. కొందరికి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు చేస్తామంటే అల్ట్రాసౌండ్ తర్వాత ఈసీజీ ఈకో అనేది ఎందుకు చేస్తామంటే ఇన్ కేసు కొందరికి లోపల ఇప్పుడు ప్యానిక్ డిసీజెస్లో వచ్చేసి వాళ్ళకి ఏదో చిన్న క్లాట్స్ లాంటివి ఏర్పడడం, లేకుంటే ఆల్రెడీ గర్భంలో కొన్ని గడ్డలు లాంటివి అట్లా ఉండడం, అప్పుడు మన స్కిన్ మీద ఫేస్ చేయడానికి లేజర్స్ పెట్టినప్పుడు అవి బ్రేక్ అయిపోయే అవకాశాలు ఉంటాయి, మనిషి కోమాకు కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. సో అటువంటిప్పుడు మనం ఎటువంటి వాటికి ఎట్లాంటివి తీసుకోవాలి, ఎక్కువ ఊబకాయం ఉన్న వాళ్ళకి కూడా మనం ట్రీట్మెంట్ ఎలా చేయొచ్చు, ప్రాసెస్ ని వాళ్ళకి నేర్పిస్తూనే ప్రికాషన్స్ కూడా నేర్పిస్తారు కోర్సెస్ లో. అంటే వాళ్ళు ఎటువంటి టెస్ట్లు చేయించుకోవాలి, మా డాక్టర్ సపోర్ట్ ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు. ఇన్ కేసు వాళ్ళు ఎక్కడో ప్రాక్టీస్ పెట్టుకోవాలి, ఇక్కడ నేర్చుకున్నారు ఇంకెక్కడో ప్రాక్టీస్ పెట్టుకోవాలి, ఒక టెస్ట్లకి పలానా డాక్టర్ కాడికి వెళ్ళండి అని కనీసం నాలెడ్జ్లో వాళ్ళు టెస్ట్కైనా పంపిస్తారు. అట్లా కాకుండా నేను ట్రీట్మెంట్ నేర్చుకున్నాను, పలానాది నాకు వచ్చు, లేజర్స్లో వెయిట్ లాస్ కూడా నేను చేయగలుగుతున్నాను అని చెప్పేసి ఆవిడ ఓవర్ కాన్ఫిడెంట్తో ఏదైనా లేజర్ పెట్టినప్పుడు
అది ఎఫెక్ట్ అయిపోయే అవకాశాలు కూడా Yes, ఉంటాయి. yes. సో మనం చూస్తున్నాం వెయిట్ లాస్కి వెళ్ళిపోయేసి ఇదిగో ఈ లేజర్స్ చేసుకుంటా లేకుంటే ఈ సెక్షనింగ్లో ఇలాంటి వాళ్ళు ఎఫెక్ట్ అయిపోయారు, డెత్ అయ్యారు, లేదా సైడ్ ఎఫెక్ట్స్ అయినాయి అని చూస్తుంటాం కదా. ఇన్ జనరల్గా ఇవి అవుతున్నాయంటే కేవలం దాని మీద ఐడెంటిఫికేషన్ లేని వాళ్ళు చేయడం వల్లే అవుతున్నాయి. ఇప్పుడు మన డాక్టర్స్ ఏంటంటే దీని మీద అంతా కూడా ఒక సబ్జెక్ట్ అంతా ఒక అవేర్నెస్ వచ్చేటట్లు చూసి తర్వాత ఆ సబ్జెక్ట్లో రిజల్ట్ అనేది ఎలా చేసుకోవాలి, ఏంటి, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇన్ కేసు వెయిట్ లాస్కి జర్నీ చేసేటప్పుడు ఎటువంటివి ఉంటాయి అనేది చెబుతా సబ్జెక్ట్ చెబుతా ఇది స్టార్ట్అప్ చేస్తారనమాట. సో యాక్చువల్లీ మనకి డిప్లొమా కోర్సెస్ ఉంటాయి, సో అట్లా ఉంటాయి కదా. సో ఈ ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఇది డిప్లొమా కోర్సా లేకపోతే ఎన్ని డేస్ చెప్తారు ఈ కోర్సు? ఇది వచ్చేసి సౌమ్య మనం డిప్లొమా కోర్సే, కాస్మెటిక్స్ డిప్లొమా కోర్స్ అనమాట. ఇది వచ్చేసి 18 to 1 month ఉంటుందన్నమాట. ఇది బేసిక్ నేర్చుకుంటున్నారా అడ్వాన్స్డ్ నేర్చుకుంటున్నారా అనే దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో ఓకే, సో అసలు అప్రోచ్ అవ్వాలి లేదా అడ్మిషన్స్ తీసుకోవాలి అన్న వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? మేబీ ఇప్పుడు మనకి అప్రోచ్ అవ్వాలంటే ఆన్లైన్లో అప్రోచ్ అవ్వచ్చు, ఆఫ్లైన్లో అప్రోచ్ అవ్వచ్చు. సో మనకి వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి అనే అంటే మన ఇన్స్టిట్యూట్కి డైరెక్ట్గా అయినా రావచ్చు, లేదా ఆఫ్లైన్లో కూడా కోర్సెస్ తీసుకున్నప్పటికీ ఒక 5 days ప్రాక్టీస్ అనేది మనం వాళ్ళు నేర్పిస్తారు. ఇన్ కేసు ఆఫ్లైన్లో వాళ్ళు 20 days తీసుకున్నారు, ఆన్లైన్లో 20 days తీసుకున్నారు, ఆఫ్లైన్కి వచ్చే లోపల 10 days ప్రాక్టీస్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళకి లైవ్లో ప్రాక్టీస్ ఉంటుంది, వాళ్ళతో కూడా ప్రాక్టీస్ చేపిస్తాం మేము. లైవ్లో ఏదైతే వాళ్ళకి నేర్పిస్తున్నామో లేదా ఆఫ్లైన్లో ఏదైతే నేర్పిస్తున్నామో ఆ సబ్జెక్ట్ మీద ప్రాక్టీస్ అయితే కన్ఫామ్గా ఉంటుందన్నమాట. ఓకే, సో లేజర్ ట్రీట్మెంట్స్ కూడా ఇప్పుడు జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి మీరు నేర్పిస్తారండి? లేజర్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఉంటాయి సౌమ్య. లేజర్ ట్రీట్మెంట్స్ ఉంటుంది, తర్వాత హెయిర్కి సంబంధించి కూడా ట్రీట్మెంట్స్ ఉంటాయి, తర్వాత వెయిట్ లాస్ జర్నీ కూడా ట్రీట్మెంట్స్ అనేది నేర్పించడం జరుగుతుంది. ఓకే, ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ రెండింటిలో కూడా మీరు అవైలబుల్ ఉంటుంది. అవును. ఓకే, సో ఎవరికి ఎట్లా కంఫర్ట్ ఉంటే అట్లా మీరు టీచ్ అవును అవును సౌమ్య. ఓకే, సో ఇక్కడ చాలా వరకు ప్రొఫెషనల్ డాక్టర్స్ టీచ్ చేస్తారని చెప్తున్నారు కాబట్టి సో ఎంత హైలీ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు? మేబీ ఇక్కడ వచ్చేసి సౌమ్య ఒక జనరల్ మెడిసిన్ అనేది మేము తీసుకుంటాము, వాళ్ళకి ఒక అవేర్నెస్ క్లాసెస్కి. తర్వాత వచ్చేసి మనకి డెర్మటాలజిస్టులు ఉంటారు, డెర్మటాలజీలో వచ్చేసి కాస్మెటిక్స్ చేసిన వాళ్ళనే మనం తీసుకుంటాం అనమాట. స్పెసిఫిక్గా స్పెషలైజేషన్ చేసిన వాళ్ళని. అవును. ఓకే, సో ఇది ఓవరాల్ గా దీనికి సంబంధించింది. అండ్ ఇక్కడ ఒక దగ్గరే ఉందా కోర్సు లేకపోతే ఇంకెక్కడైనా సరే అవైలబుల్ గా ఉందా? ప్రస్తుతానికైతే ఈ శ్రీవేణి గుంటూరులో ఉంది, సో ఇంకెక్కడైనా ఉందా? ఇది వచ్చేసి హైదరాబాద్ లో కూడా బ్రాంచ్ ఉంది సౌమ్య. హైదరాబాద్ లో ఎక్కడ? ఇది వచ్చేసి మణికొండ. ఓకే, హైదరాబాద్లో ఒకవేళ ఉన్న వాళ్ళు కావాలి అంటే మనకొండ దగ్గర అప్రోచ్ అవ్వచ్చు. అండ్ గుంటూరులో అవైలబుల్గా ఉంది అండ్ ఆఫ్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో డీటెయిల్స్ కూడా నేను మెన్షన్ చేస్తాను. సో ఆల్రెడీ అక్కడ నెంబర్స్ అవి ఉంటాయి కదా మనకి ఇన్స్టిట్యూషన్కి సంబంధించి ఉన్నాయి సౌమ్య. సో డీటెయిల్స్ వాళ్ళు చెప్తారండి ఒకవేళ అప్రోచ్ అడిగితే? చెబుతారు. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా మందికి యూజ్ అవుతుంది ఈ కోర్సు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఎవరైతే కాస్మెటాలజీ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ బెస్ట్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. సో March 1st నుంచి అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి అంటున్నారు కాబట్టి సో అందులోకి 50% డిస్కౌంట్ కూడా ఉంది. సో గుంటూరులో ఉండేటటువంటి ఈ శ్రీవేణి ఇన్స్టిట్యూషన్ని తప్పనిసరిగా ప్రిఫర్ చేయండి. ద బెస్ట్ డాక్టర్స్ మీకు ఇక్కడ కోచింగ్ ఇస్తారు అండ్ డిప్లొమా కోర్స్ కాబట్టి చాలా హ్యాపీగా నేర్చుకోవచ్చు అంటున్నారు. అంతేకాదు ఈ కోర్స్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండింటిలో కూడా అవైలబుల్గా ఉంది. సో ఎవరికైతే వచ్చి నేర్చుకోలేము అనుకున్న వాళ్ళు ఆన్లైన్లో నేర్చుకోవచ్చు అండ్ వచ్చి దగ్గరుండి చూసి నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ కోర్సు ఆఫ్లైన్లో కూడా అవైలబుల్గా ఉంది. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ బెస్ట్ ఆఫర్ని మీరు కూడా అందుపరుచుకుంటారు అనుకుంటున్నాను. అండ్ పూర్తి డీటెయిల్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో అక్కడ నెంబర్స్ కూడా ఉంటాయి కాబట్టి డెఫినెట్లీ వాళ్ళకి కాల్ చేసి కన్సల్ట్ చేస్తే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మీకు పూర్తి డీటెయిల్స్ని కూడా చెప్తారు. అండ్ ఒకవేళ ఎవరైనా సరే ఆఫ్లైన్లో వచ్చి విజిట్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఆ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో గుంటూరులో ఉండేటటువంటి శ్రీవేణి ఇన్స్టిట్యూషన్ కూడా మీరు వచ్చి తప్పనిసరిగా విజిట్ చేసి మరి మీరు ఇందులో జాయిన్ అవ్వచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా అందిపుచ్చుకుంటారు అనుకుంటున్నాను. అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్.